హైదరాబాద్లో ఐఐటి స్టూడెంట్స్తో కొణిదెల ఉపాసన ఆవిడ ఇంటరాక్ట్ అయ్యారు. ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంతకీ కొణిదెల ఉపాసన గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, అవి ఎందుకు ఇంత దుమారాన్ని రేపుతున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఐఐటి స్టూడెంట్స్ని కలిసినటువంటి కొణిదెల ఉపాసన గారు ఆ స్టూడెంట్స్లో ఉన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యల మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. తీవ్ర దుమారాన్ని కూడా ఆ వ్యాఖ్యలు రేపుతూ ఉన్నాయి. ఏంటి అసలు ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, అవి ఎందుకు దుమారాన్ని రేపుతున్నాయంటే ఏం చెప్తారు? అంటే ఆవిడ ఐఐటి స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, అలాగే పెళ్ళి గురించి, అలాగే భవిష్యత్తులో జీవితం గురించి, భవిష్యత్ ప్రణాళికల గురించి, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళి, పిల్లలు, వీటన్నిటి గురించి ఒక బ్రాడర్ వేలో డిస్కషన్ చేస్తూ ఆవిడ అడిగారు ఏంటి అంటే, మీలో ఎంతమంది పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు త్వరలో అని అడిగిన దానికి చాలామంది అబ్బాయిలు చేయెత్తారు, చాలామంది అమ్మాయిలు చెయ్యెత్తలేదు. అయితే ఆవిడ ఏం చెప్పారంటే, మీరు ఆడపిల్లలు మీ జీవితంలో వృత్తిలో కానీ ఆర్థికంగా కానీ నిలదొక్కుకోవాలి, నిలదొక్కున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనుక మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోండి. ఓకే, ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుంటే భవిష్యత్తులో మీకు అరే నేను సకాలంలో పెళ్లి చేసుకోలేదు, సకాలంలో పిల్లల్ని కనలేదు అనే ఒక భయము, బాధ మీకు ఉండదు. అది ఒక రకంగా ఒక ఇన్సూరెన్స్ లాగా, ఒక బిగ్గెస్ట్ ఇన్సూరెన్స్ అని చెప్పారు, ఒక ధీమాలాగా, ఒక భీమాలాగా పనిచేస్తుంది అది అని ఆవిడ చెప్పుకుని వచ్చారు. అలాగే అసలు దీనికి అసలు ఈ మాట అనడం వెనక మన నేపథ్యం ఏంటి అని కనుక మనం ఆలోచించుకుంటే, ఈరోజు ఆడపిల్లలు చదువుకుంటున్నారు బాగా, కానీ చదువుకున్న తర్వాత వృత్తుల్లో స్థిరపడేటప్పుడు ఒక స్థాయిని మించి వృత్తిలో ఎదగట్లేదు వాళ్ళు. ఎందుకు ఎదగట్లేదు అని చూస్తే గనక మన దగ్గర పిల్లలను కనడం, పిల్లల పెంపకం కేవలం ఇది మహిళల బాధ్యత అనే ఒక అభిప్రాయం సమాజంలో ఉంది. దీనివల్ల ఏం చేస్తున్నారు అంటే, నువ్వు ముందు పెళ్లి చేసుకో, పిల్లల్ని కనేసేయి, తర్వాత నువ్వు వృత్తిలోకి వెళ్దు కానీ అని చెప్తున్నారు. ఎంత చదువుకున్న అమ్మాయినైనా. అది ఒక రకంగా ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు చదువుకి ఉద్యోగం చేయాలనుకునే దానికి మధ్యలో గ్యాప్ ఎక్కువ అవుతుంది. ఈ గ్యాప్లో పెళ్ళి, పిల్లలు వచ్చేస్తున్నారు. వీళ్ళ కాన్సన్ట్రేషను, వీళ్ళ ఎయిమ్స్, వీళ్ళ డైవర్ట్ అయిపోతున్నాయి, కన్ఫైన్ అయిపోతున్నాయి ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ కోసం కన్ఫైన్ అవటం తప్పని నేను అనట్లేదు, కానీ ఒక అమ్మాయికి నిజంగా ఐఐటిలో సీట్ తెచ్చుకోవడం అనేది మామూలు విషయం కాదు, ఎవరికైనా, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. కానీ ఐఐటిలో చదువుకున్న అబ్బాయి ఖచ్చితంగా పెళ్ళైనప్పటికీ కూడా అతను ఉద్యోగంలో స్థిరపడతాడు, ఏ దేశం అంటే ఆ దేశం వెళ్ళగలుగుతున్నాడు, అలాగే పెళ్లి చేసుకొని భార్యను కూడా తీసుకుని వెళ్ళగలుగుతున్నాడు కదా. అయితే అతనికి ఎక్కడా కూడా అతని కెరీర్లో అతనికి బ్రేక్ రావట్లా. అదే మహిళ విషయం తీసుకోండి, స్త్రీల విషయం తీసుకోండి. నేను ఎన్నో ఆఫీసుల్లో చూస్తూ ఉంటా, బ్యాంకుల్లో, ఎల్ఐసి ఆఫీసుల్లో, లేకపోతే ఇంకొక ఆఫీసులో, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో, ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్లో కానీ ప్రైవేట్ జాబ్లోనో కానీ వాళ్ళ పిల్లలకి 10th క్లాసు 8th క్లాస్ దాటుతుంది అంటే వాళ్ళు ప్రమోషన్లు తీసుకోరు. ఎందుకంటే 8th, 9th, 10th క్రూషియల్, తర్వాత ఇంటర్మీడియట్ క్రూషియల్. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తారు, వేరే ఊరు వెళ్ళారనుకోండి, వేరే ప్రమోషన్ వస్తే వేరే ఊరు వెళ్ళాలి, వేరే ఊరు వెళ్ళారనుకోండి ఇక్కడ కుటుంబాన్ని ఎవరు చూస్తారు? అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ప్రమోషన్ వచ్చినా కానీ ప్రమోషన్ తీసుకోకుండా ఉన్న పొజిషన్లోనే ఉండిపోతున్నారు, ఉన్న ఊర్లోనే ఉంటున్నారు. అవసరమైతే ఇంకో బ్రాంచ్కి మారుతున్నారు తప్పితే ప్రమోషన్ తీసుకోవట్లే. కానీ ఇలా ప్రమోషన్ని ఆపుకుని ఉంటున్న పురుషులు ఉండట్లే.
ఇది ఒకనాటి కథ. ఇప్పుడు ప్రజెంటు మరి ఈ ఐఐటి చదివిన అమ్మాయి అబ్బాయి అనుకుందాం. ఇందాకేమనుకున్నాం, ఐఐటి చదువుకున్న అబ్బాయి శుభ్రంగా పెళ్లి చేసుకుంటాడు, ఏ దేశం అంటే ఆ దేశం వెళ్తాడు, వృత్తిలో అతనికి ఎక్కడ ఆటంకం రాదు. మహిళ దగ్గరికి వచ్చేసరికి ఈమె ఐఐటి చదివింది అయినప్పటికీ కూడా పెళ్లి చేసేసుకుంటే గనక ఈమె బ్రేక్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ బ్రేక్లో ఈమె వెనకబడిపోతుంటుంది. అందుకే ఆనంద్ మహీంద్ర గారు ఒకసారి ఒక ట్వీట్ పెట్టారు. నేను నా జీవితంలో మర్చిపోలేని ట్వీట్ ఏదన్నా ఉంది అంటే, నేను అంతకుముందే నేను చాలా పెద్ద బిగ్ ఫ్యాన్ని ఆనంద్ మహీంద్ర గారికి. మగవాళ్ళకి ఆడవాళ్ళకి పరుగు పందెం పెట్టారు. మగవాళ్ళకి ఏమీ లేవు, షూస్ గీసు వేసుకున్నారు, చక్కగా ట్రాక్ సూట్ వేసుకున్నారు, వీళ్ళు పరిగెడుతున్నారు. లేడీసు అంటే ఇది ఆఫీస్లో జరిగిన మేల్ అండ్ ఫిమేల్ వర్కర్స్ గురించి కంపారిజన్ కోసం అనమాట. ఈ లేడీస్కి, ఒక లేడీకి పిల్లలో సంకలో పిల్ల, ఒక లేడీకి స్టవ్ కట్టుకుని ఉంటుంది ఆ ఒంటికి, ఇంకొక లేడీకి ఒక వాషింగ్ మిషన్ కట్టుకొని ఉంటుంది. ఇట్లా అంటే కుటుంబ బాధ్యతలు మహిళల్ని కట్టేస్తున్నాయి. మరి పరుగు పందెంలో ఇద్దరు ఒక సమానంగా ఎట్లా పరిగెడతారు అనేది ఆనంద్ మహీంద్ర గారి ఉద్దేశం. నాకు అది చాలా నచ్చింది. అయితే దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఆయన ఎందుకు ఆ ట్వీట్ పెట్టగలిగాడు? ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా స్త్రీలు ఇంటి బాధ్యత స్త్రీలపైనే ఉన్నది, ఇక్కడ జెండర్ సెన్సిటైజేషన్ లేదు, జెండర్ ఈక్వాలిటీ లేదు అనేది ఆయన చెప్పదలుచుకున్నారు ఆనంద్ మహీంద్ర గారు. అట్లా కాకుండా పురుషుడు ఉద్యోగం చేస్తాడు, స్త్రీ ఉద్యోగం చేస్తుంటుంది, కుటుంబ బాధ్యతలు ఇద్దరు కలిసి పంచుకున్నారనుకోండి, ఈయన ఒక పిల్లని చంకనేసుకుని పరిగెడుతున్నాడు అనుకోండి, ఆవిడ ఒక వాషింగ్ మిషన్ పట్టుకొని పరిగెడుతుంది అనుకోండి, ఇద్దరు ఒకేలా పరిగెడతారుగా. అది ఇది మనము మన వ్యక్తిగత జీవితాలకు అప్లై చేసుకుంటే, ఈ పిల్లల్ని కనడం అనేది పురుషులు చేయలేని పని, స్త్రీలు మాత్రమే చేసే పని. అందుకోసం ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారంటే, మీరు చదువుకుని ఉద్యోగాల్లో చేరి మీరు ప్రొఫెషనల్గా నిలదొక్కున్న తర్వాత పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్కి ఒక రకంగా ఒక మంచి ఎగ్జాంపుల్ ఆవిడ చెప్పింది. అంటే గుడ్లు ఫ్రీ చేయమని ఎందుకు చెప్పింది? ఇప్పుడు మామూలుగా ఒక మహిళకి 25, 27, 30 సంవత్సరాల లోపు నాణ్యమైన గుడ్లు ఉంటాయి, ఎగ్స్. ఆ తరువాత అవి కొంచెం అంటే ఏజ్ పెరుగుతుంది కదా, 30 సంవత్సరాల తర్వాత అంటే ఏజ్ పెరుగుతుంది కాబట్టి క్వాలిటీ ఎగ్స్ ఉండవు కాబట్టి మంచి పిల్లలు పుట్టరు అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు చాలామంది చేస్తుంది ఏంటి అంటే, ఇలా వ్యాపారాల్లో ఉండాలనుకునే వాళ్ళు, లేదంటే ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే వాళ్ళు ఎగ్ బ్యాంకుల్లో ఎగ్స్ ఫ్రీ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడైతే పిల్లల్ని కనాలనుకుంటున్నారో అప్పుడు వాళ్ళ ఎగ్స్ తోటి వాళ్ళు పిల్లల్ని కంటున్నారు. ఇది నిజానికి ఎంతవరకు ప్రాక్టికల్ అని చూస్తే అందరికీ ఉపాసన గారి లాంటి అవకాశాలు ఉంటాయని మనం చెప్పలేము. ఎందుకంటే ఆమె వెనకమాల ఒక పెద్ద హాస్పిటలే ఉంది, ఆవిడ చేసుకున్నారు. మరి అక్కడున్న వాళ్ళల్లో ఎంతమందికి అది ఆ అవకాశం ఉంటుందో, కానీ చాలామంది చేస్తున్నారు. ఒక్క ఉపాసన గారే చేశారని కాదు, చాలామంది చేస్తున్నారు. దానివల్ల నష్టం ఉంటుందా లాభం ఉంటుందా అనేది ఇప్పుడు డిస్కషన్ కాదు. కాకపోతే ఆవిడ ఏం చెప్పారు, ఆవిడ చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే, మనం ఎంతసేపు ఎగ్స్ గురించే మాట్లాడుకునే దానికంటే కూడా ఆవిడ ఆడపిల్లలు కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా స్థిరంగా ఉండాలి. అలాగే ఆర్థిక స్వావలంబన అంటారు, ఉమెన్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్ అంటారు. ఇవన్నీ సాధించుకోవాలి అని ఆవిడ చెప్పారు. చాలా మంచి సందేశం ఇచ్చారు ఒక రకంగా. ఎందుకంటే మహిళకి కూడా పురుషుడితో సమానంగా శక్తి సామర్థ్యాలు ఉంటాయి, కానీ వాటిని వాడుకునే విషయంలో మనకి మనం ప్రతిబంధకాలు వేసుకుంటూ ఉంటాం. అవి ఆ ప్రతిబంధకాలను వేసుకోకుండా మీరు మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్లుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అని చెప్పింది. ఇది ఒక రకంగా పురుషులతో సమానంగా స్త్రీలు కూడా
ఉత్పత్తిలో భాగస్వామ్యం అయ్యారనుకోండి, ఈ దేశం జీడిపి పెరుగుతుందా లేదా, ఈ దేశంలో సంపద పెరుగుతుందా లేదా? మంచి మాటే కదా ఆవిడ చెప్పింది. కాకపోతే దానికి ఇంకొకళ్ళు రకరకాల విమర్శలు చేస్తారనుకోండి, అది వేరు విషయం. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఆడపిల్లలు బాగా చదువుకుని వాళ్ళ వృత్తిలో వాళ్ళు నిలబడాలని, అలాగే వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని వాళ్ళు నిరూపించుకోవాలని. ఇలా జరగాలి అంటే కుటుంబం సపోర్ట్ కావాలి. ఆమె ఏదో అశక్తురాలు కాబట్టి సపోర్ట్ ఇస్తున్నామని కాదు, ఆమె పిల్లల్ని కనాలి, అది ఒక ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి పిల్లల్ని పెంచడం కూడా ఒక ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి భర్త కూడా సపోర్ట్ చేయాలి, కుటుంబం సపోర్ట్ చేయాలి. ఇది ఇది కుటుంబాల్లో రావాల్సిన మార్పు ఇది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.